నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అబద్ధాలు చెప్పి దొరికిపోయారు. మళ్ళీ ఏం అబద్ధం చెప్పారు? ఈ మధ్యలోనే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, మొన్న విశాఖపట్నంలో నరేంద్ర మోదీ వచ్చినప్పుడు ఈయన మొత్తం అందరి ముందు ఓపెన్గా 2 లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చాం మేమని చెప్పని క్లియర్గా చెప్పారు. అది అబద్ధం. ఎందుకు అబద్ధం అని అంటున్నాను అంటే, ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేసాం. విత్ ప్రూఫ్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్స్లో ఉన్న డాక్యుమెంటెడ్ డేటాని ఇక్కడ చూపిస్తూ హార్డ్ కాపీస్ని క్లియర్గా విత్ ప్రూఫ్స్ పెట్టాం. ఇది ఫస్ట్ పాయింట్. అదే 2 లక్షల కోట్ల గురించి మళ్ళీ చెప్తా ఉన్నారు. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజమైపోదు పవన్ కళ్యాణ్ గారు. గుర్తుపెట్టుకోవాలి మీరు 2 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పని, ఆ సో కాల్డ్ హబ్బులు ఇవన్నీ కూడా మేమే తీసుకొచ్చామని చెప్పనంటే అవన్నీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మీరు ఎన్నిసార్లు అయితే ఈ అబద్ధాన్ని నిజంలాగా చెప్తారో మేము కూడా అన్నిసార్లు ఇది అబద్ధం అని చెప్పి గుర్తు చేస్తానే ఉంటాం. ఇంతకుముందు వీడియో ఎవరైనా ప్రజలు చూడకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమేమి అబద్ధాలు ఎన్ని చెప్పారు, ఈ 2 లక్షల కోట్ల విషయం ఏదైతే ఉందో దాని గురించి మీరు ఒకసారి కింద లింక్ ఇస్తాము, దాన్ని ఒకసారి చెక్ చేయండి. ఆల్రైట్. ఇక రెండోది చూడండి ఏమంటున్నాడు ఆయన. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మీకు ఈ కింద విషయాలు తెలియజేస్తుంది. దాదాపు మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకం ఏంటది? మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకం అన్నారు కదా ఆయన. ఇది ఎస్పెషల్లీ ఇది ఏంటంటే ఈ పథకం కింద చాలామందికి ఏదో చేశామని చెప్పని అంటున్నారు. దానికి సంబంధించిన ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది. ఆ పోర్టల్ డీటెయిల్స్ కూడా నేను కుదిరితే లింక్ డైరెక్ట్గా పెట్టిస్తాను. దానికి సంబంధించి మా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. చెప్పండి సార్. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి 58 లక్షల కుటుంబాలకు చెందిన 97 లక్షల పైచలకు ఉపాధి కూలీలు ఈ పథకంలో పనిచేస్తా ఉన్నారు. ఓకే. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,193 కోట్ల రూపాయలు ఉపాధి కూలీలకి చెల్లించాం. 5,193 కోట్లు ఉపాధి కూలీలకి ఈ ఆర్థిక సంవత్సరంలో, అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో 5,193 కోట్లు ఉపాధి కూలీలకి ఇచ్చారు. ఓకే. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలా, ఇయర్ గుర్తుపెట్టుకోవాలా. ఒక సంవత్సరానికి 5,193 కోట్లు అన్నారు కదా. ఓకే. దీనిలో చెప్తే తప్పే ఉంది. ఓకే, ప్రభుత్వం చేసిన పని చెప్పుకుంటున్నారు. రైట్. ఇక్కడ దాకా ప్రాబ్లం ఏం లేదు. సో వినండి. కానీ మన అన్న ఇక్కడ ఆగడగా వినండి. ఒకసారి మనం చేసిన పనులు నేను వ్యక్తిగతంగా ఎప్పుడు చెప్పుకోను. పెద్ద మనిషి చాలా సహాయాలు చేసిన నేను ఎప్పుడు చెప్పుకోను. కానీ పాలిటిక్స్కి వచ్చేటప్పటికి మనం ఏమి చేయాలో చెప్పడం చాలా అవసరం. కరెక్ట్, అవసరం. లేదంటే గత ప్రభుత్వంలో గాల్లో మొత్తం నైవేద్యాలు పెట్టి మనకు వడ్డించినట్టు చూపించారు. గత ప్రభుత్వంలో గాల్లో నైవేద్యాలు పెట్టి వడ్డించినట్టు చూపించారంట. అలా కాకుండా నిజంగా సంక్రాంతి తాలూకు స్ఫూర్తి అవన్నీ మేము చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అని ఇంత చేసాం అనుక్షణం. ఎందుకంటే మనకి ప్రతి 3 నెలలకి అభివృద్ధి ఏంటని చెప్పాలి కదా. దాంట్లో భాగంగానే మనస్ఫూర్తిగా ఇంత అభివృద్ధి సాధించాం. ఈ రోజున నిన్న చాలా కలిసి వేసింది నాకు. ఓకే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఇప్పుడు సార్ ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ గారు పనులు చేసుకుంటే చెప్పాలి కదా అని చెప్పని అంటారు. ఇన్ ఫస్ట్ ప్లేస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఇదే, చేసిన పనులు చెప్పుకోకపోవడం. ఇక రెండోది, మీరు ఇప్పుడు ఈ 6 నెలలకి ప్రతి 3 నెలలకి చెప్పుకోవాలి కదా అంటున్నారు. కరెక్టే, బాగానే ఉంది. కానీ అదేంటది, అదేదో ఏంటది ప్రభుత్వం పాత ప్రభుత్వం లాగా మేము గాల్లో దీపాలు పెట్టిట్లా అని చెప్పనేది అన్నారు. బాగుంది సామెత. గత ప్రభుత్వం ఇప్పుడు చేయలేదన్నా మీ ఉద్దేశం? ఇందాక వ్యూవర్స్కి ఈ మొత్తం ఫినాన్షియల్ ఇయర్లో ఉపాధి హామీ పథకం కింద, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇచ్చిన అమౌంట్ ఎంత అని చెప్పారు? 5,190 కోట్లు, సమ్వేర్ అరౌండ్ 5,100 కోట్లు కదా. 5,000 కోట్లు అనుకోండి, అంతేనా ఈ మొత్తం సంవత్సరానికి? దానికి పాత ప్రభుత్వాన్ని దెప్పుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, అంతేనా? ఇప్పుడు నేను మీకు ఇది యాక్చువల్లీ ఇది నేను ప్రింట్అవుట్ తీసుకుందాం అనుకుంటే కుదరలేదు.
బికాజ్ ఈ పోర్టల్లోనే రావట్లేదు ఆ గ్రాఫ్. ఓకే, సో ఇప్పుడు నేను మీకు వెబ్సైట్ పేరుతో సహా డీటెయిల్స్ చెప్తాను. ఇది సేమ్ ఏదైతే స్కీము నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారో ఆ స్కీమ్కి సంబంధించి, ఆ స్కీమ్ ఆ పర్టికులర్ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ పోర్టల్లో ఉంటాయి. ఓకే, ఇది పోర్టల్ www.nregastrep.nic.in. ఇది ఈ పోర్టల్లో మీరు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ MGNREGS ఆ పోర్టల్, ఇది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పోర్టల్, సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ ఇది. రైట్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో నేను ఒకసారి స్క్రీన్ షాట్ కూడా వేయిస్తాను. అది దీని ప్రకారం స్టేట్ అట్ ఎ గ్లాన్స్లో యాజ్ ఆన్ 10/1/2025 జనవరి 10, 2025 వరకు ఉన్న డేటా ఇది. దీంట్లో మీరు చూస్తే ఇది మొత్తం MGNR ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఫినాన్షియల్ ప్రోగ్రెస్ అని చెప్పిన ఒక టేబుల్ ఉంటుంది, 4th టేబుల్. ఓకే, దీంట్లో 4th టేబుల్లో 4th కాలం, దీంట్లో ఫినాన్షియల్ ప్రోగ్రెస్ అని, దాంట్లో టోటల్ సెంటర్ రిలీజ్ ఇన్ ల్యాక్స్, బ్యాక్ సైడ్ నెంబర్ కూడా మీకు వేస్తాను ఈ స్క్రీన్ షాట్తో సహా. ఎంతో తెలుసా? ఫినాన్షియల్ ఇయర్ ప్రకారంగా చూసుకుంటే, అంటే ఫినాన్షియల్ ఇయర్ 2021 దగ్గర నుంచి మాట్లాడుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుంచి, ఫినాన్షియల్ ఇయర్ 2021 నుంచి టోటల్ అమౌంట్ ఇన్ ల్యాక్స్ అన్నారు. ఇది నేను క్రోర్స్లో కన్వర్ట్ చేసి చెప్తా. ఒక సంవత్సరానికి 2021 సంవత్సరంలో 10,365 కోట్లు. ఎంత? 10,365 కోట్లు. ఇందాక నా అభిమాన నటుడైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అమౌంట్ ఎంత? 5,100 కోట్లు కదా, 5,000 కోట్లు కదా. మరి ఇదేంటి 2000 పాత ప్రభుత్వమే గాల్లో దీపాలు మేడలో అని చెప్పని చూపించారన్నారు. మరి 2020వ సంవత్సరంలో దాదాపు 10,365 కోట్లు కేంద్రం నుంచి వస్తే దీని యూటిలైజేషన్, దీని పర్సంటేజ్ ఆఫ్ యూటిలైజేషన్ ఎంతో తెలుసా? 105.78. అంటే ఇచ్చిన దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు వినపడుతుందా? ఇచ్చిన దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇది నేను చెప్పట్లేదు, కూలీస్ వినాలా. పవన్ కళ్యాణ్ ఏది చెప్పంగానే గొర్రెల్లాగా వినేసి ఓ అని చెప్పని అరవటం కాదు. కూలీస్ వినాలా. ఇది 105.78% ఖర్చు పెట్టారంట, ఇచ్చిన దానికంటే ఎక్కువ. ఓకే, ఖర్చు పెట్టడమే కాదు, యూటిలైజ్డ్. రైట్, అండ్ ఎంత ఇచ్చారో తెలుసా? శాలరీస్ కూడా సేమ్ 5,000 కోట్లు, అంటే 5,950 కోట్ల దాకా జీతాలు ఇచ్చారు. ఈ మొత్తం రిలీజ్ చేసిన ఫండ్స్లో దాదాపు 10,000 కోట్లు రిలీజ్ అయితే 5,090 కోట్లు, 5,090 కోట్ల దాకా, దాదాపు 5,900 కోట్ల దాకా జీతాలు ఇచ్చారు. అండ్ అక్కడితో అయిపోలా. టోటల్ అడ్మినిస్ట్రేచర్ మెటీరియల్ అండ్ స్కిల్డ్ వేజెస్, మొత్తం వేజెస్, మెటీరియల్ అండ్ స్కిల్డ్ వేజెస్ అయితే సేమ్ అదే 4,620 కోట్లు. ఇవన్నీ ల్యాక్స్లో ఉన్నాయి. ఐమ్ జస్ట్ కన్వర్టింగ్ ఇట్. ఓకే, ఇది 2020 సంవత్సరానికి సంబంధించింది. 2021 ఇప్పుడు 21-22 ఎంతో తెలుసా? మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన నెంబరే మీకు గుర్తుండాలి, 5,000 కోట్లు. ఇప్పుడు 2021 చెప్పాను కదా, ఇప్పుడు 21-22 అదేనా? 21-22 ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు 21-22 ఫినాన్షియల్ ఇయర్ 2021 and 22లో టోటల్ సెంటర్ రిలీజ్ చేసింది ఎంతో తెలుసా? 7,225 కోట్లు. 7,225 కోట్లు టోటల్ సెంటర్ రిలీజ్ చేస్తే దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ యూటిలైజేషన్ 114.71%. అక్కడ కూడా ఇచ్చిన దానికంటే ఎక్కువ యూటిలైజేషన్ జరగడమే కాకుండా వేజెస్, టోటల్ వేజెస్ ఎంత ఇచ్చారనుకుంటున్నారు? జీతభత్యాలు అంటే ఉపాధి హామీ పథకం కింద రైతు కూలీలకు ఇచ్చిన అమౌంట్ 5,178 కోట్లు. దాదాపు నా అభిమాన నటుడు చెప్పిన అమౌంటే. అంటే గాల్లో ఏదో మేడలు కట్టి మీకేం చూపించలేదు పవన్ కళ్యాణ్ గారు, పాత ప్రభుత్వం. మీరు అర్థం చేసుకోవాలా. ఇది నేను చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ గారు, ఇది నేను చెప్పట్లా, సెంట్రల్ గవర్నమెంట్ డేటాబేస్లో ఉంది. ఇది ఎవరైనా సరే చూసుకోవచ్చు. లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తా. ఒకవేళ కుదిరితే మన కూలీస్తో ప్రెస్ చేయించండి. ఇప్పుడు నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఎంత? 2022-23. 2022-23కి అగైన్ ఫినాన్షియల్ ప్రోగ్రెస్లో
మొత్తం సెంటర్ రిలీజ్ చేసింది, మొత్తం కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది 7,537 కోట్లు. 2020-21లోనేమో 10,365 కోట్లు, 2021-22లోనేమో 7,225 కోట్లు, 2022-23లోనేమో 7,537 కోట్లు. యూటిలైజ్ చేసింది కూడా అగైన్ ఎక్కువ, అంటే 106% యూటిలైజ్ చేశారంట. వేజెస్ ఎంత ఇచ్చారో తెలుసా రైతు కూలీలకి? ఉపాధి హామీ పథకం కింద రైతు కూలీలకి సేమ్ ఆల్మోస్ట్ అంతే, 5,100 కోట్లు, ఎగ్జాక్ట్లీ 5,100 కోట్లు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మీకు వినపడుతుందా? ఎందుకు ఇట్లా మీరు అబద్ధాలు చెప్తారు? మీ క్రెడిబిలిటీ అనేది సిస్టంలో, సొసైటీలో తగ్గిపోతుంది అని మీకు తెలియదా? ఇక్కడ వీడియో చూసే వ్యూవర్స్కైనా కంటిన్యూస్గా ఒక వ్యక్తి మీద వీడియోస్ చేయడానికి మాకుండా దురద తీట, అంత ఓపెన్గా పచ్చిగా 2 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పని పక్కన ఇటువైపు ప్రధానమంత్రిని, ఇటువైపు ముఖ్యమంత్రిని పెట్టుకొని అబద్ధం చెప్తే డేటా ఎవడో వెరిఫై చేయడా? మరి అలాంటి వాళ్ళు చేస్తారుగా. మాకు ఆ దురద ఉంది, వెరిఫై చేసే దురద. చేసి చూస్తే 2 లక్షల కోట్లలో ఆ చెప్పిన రైల్వే ప్రాజెక్టు తప్ప దానికి కూడా ల్యాండ్ అలాట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చేసింది. ఆ మొత్తం గ్రీన్ హబ్ కావచ్చు, ఆ ఫార్మస్యూటికల్ పార్క్ కావచ్చు, ఇదంతా కూడా వాళ్ళు చేసిన దానికి మనం 2 లక్షల కోట్లు తెప్పించామని చెప్పిన అబద్ధమే చెప్పటం. ఇప్పుడు పిఠాపురంలో కూడా ఇదే చెప్పటం, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పటం, ముఖ్యమంత్రి గురించి పెద్దగా మాట్లాడకుండా ఫండ్స్ రిలీజింగ్ టైం దాని గురించి. ఇకపోతే 2023, 24, 24-25 డేటా కూడా చెప్తాను ఫైనల్లీ. 2023-24 ఏమో మీరు చూడండి, సెంటర్ ఇచ్చింది ఎంతో తెలుసా? రిలీజ్ చేసింది 7,244 కోట్లు. 2024-25 అయితే 7,496 కోట్లు. ఇప్పుడు అవైలబిలిటీ ఇన్ ల్యాక్స్ జగన్మోహన్ రెడ్డి గారి పాత హయాంలో టోటల్ పర్సంటేజ్ ఆఫ్ యూటిలైజేషన్ 99.2%. దాదాపు 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు 100 కంటే ఎక్కువ, ఒక్క సంవత్సరం మాత్రం 99.2% దగ్గరే మిగిలిపోయింది. ఓకే, వేజెస్ కూడా దాదాపు 6,277 కోట్లు, 5,000 కోట్లు కాదు. అంటే మీ ప్రభుత్వం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇస్తున్న అమౌంట్ కంటే రైతు కూలీలకి, ఉపాధి కూలీలకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన అమౌంట్స్ నేను మీకు చెప్పాను. ఇప్పుడు దీనికి మీ సమాధానం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? దీనికి మీ సమాధానం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, దీనికి మీ సమాధానం ఏంటి? ఏముంటుంది అబద్ధాలు చెప్పినప్పుడు? చెప్పండి. అబద్ధాలు అందుకే చెప్పకూడదు పవన్ కళ్యాణ్ గారు, అందుకే మనం అబద్ధాలు చెప్పకూడదు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్టరాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారతీస్తాను ఒక్కొక్కటి. మనం ఒక డైలాగ్ చెప్తే పవన్ కళ్యాణ్ గారు దాన్ని, అంటే ఇప్పుడు లెటర్స్ నేను లేస్తే మనిషిని కాదని అప్పట్లో సామెత చెప్పాను కదా, నేను మళ్ళీ చెప్పలేను. ఎంతమందిని మీరు తొక్కి నార తీశారు? తొక్కి నార తీస్తారా? మీకు ఎందుకు డిప్యూటీ సీఎం పదవి? అసలు ఇప్పుడు దాకా మీరు ఎంతమందిని తొక్కి నార తీశారు? అవసరమా ఇది? మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు కదా, చక్కగా ఇలాంటి ఎవరైనా తప్పుడు పనులు చేస్తే ఆ స్టర్న్ యాక్షన్ విల్ బి టేకెన్ అనో, లేకపోతే మీరు రెగ్యులర్గా చెప్పే డైలాగులు ఉంటాయి, అవి చెప్తే అయిపోద్దిగా. ఎందుకు ఈ తొక్కి నార తీయటం? నవ్వుకుంటున్నారు జనాలు. పవన్ కళ్యాణ్ గారు ఈ తొక్కి నార తీస్తా, మన ప్రభుత్వ హయాంలో జరిగినవన్నీ వదిలేసి ఇంకా తొక్కి నార తీయటమే. మనం తొక్కి నార తీస్తామన్నా సరే, మచ్చుమర్రి ఇష్యూలన్నీ ఉన్నాయి కదా, సుగాలి ప్రీతి అన్నీ, మరి వాళ్ళని తొక్కి నార తీయండి ఫస్ట్, ఆ తర్వాత మాట్లాడుకుందాం. మా ఇష్టం కుదరదట్లా. ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో, గుర్తుపెట్టుకోండి. గుండాలకి చంపేస్తానంటారు నన్ను. ఎవరు మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలైట్లు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి, పేలిపోతాను, కానీ నేను ఆపను నడక. తెగింపు సార్ మీది. ఆపడు అన్న నడక, అప్పుడు తెగింపు అది.
చెప్పు, నేనేం మాట్లాడదలుచుకోవట్లా. ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి. పోలీస్ వ్యవస్థ ఏం చెప్తారు, సార్ అక్కడ వెళ్తే మీరు మందు పాత్రలు ఉంటాయి, ఇబ్బంది పెడతారు, భయపడరా మీరు? భయపడేవాడిని రాజకీయాల్లోకి రాకూడదు, మంచి చేయాలని వచ్చింది నాకు భయం తొక్కి నారదిస్తారు మీరు వాళ్ళని కూడా నక్సలైట్. ఇంత తెగించిన వాడిని ఆకు రౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతానా? ఎవరు సార్ మిమ్మల్ని భయపడతామనింది? మిమ్మల్ని ఎవరు భయపడుతున్నారు అసలు? ఫస్ట్ ఆకు రౌడీలు, చిల్లర వేషాలు వేసేవాళ్ళు వీళ్ళందరూ వచ్చి మిమ్మల్ని ఏమన్నా అన్నారా? పోనీ మీకు ఏమన్నా ధమ్కీ ఇచ్చారా? నక్సలైట్లు, బాంబులు పేలి ఏంటి మాటలు? నేను ఒకరిని భయపడతాను? మిమ్మల్ని ఎవరు అన్నారు అసలు? ఫస్ట్ మీకు మీరే వచ్చేసి నేను ఏంటిది తొక్కి నారతిస్తా, మిమ్మల్ని ఎవరన్నా అన్నారా? అయితే ఇంకా తొక్కి నారదిస్తాను అన్నది ఈ టీజర్కి సంబంధించి. వాళ్ళని కూడా తొక్కి నారది ఎక్కర్లా, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో పెట్టి చట్టపరమైన శిక్షలు తీసుకోవచ్చు, న్యాయపరమైన శిక్షలు వేపించవచ్చు. తొక్కి నారదిస్తా, నేను భయపడతానా? అసలు ఎవరు మాట్లాడాను మీ గురించి? అమ్మ జీవితం రే కామెడీగా ఉంది ఇన్నిసార్లు చెప్తుంటే. అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మాట్లాడారు. ఎందుకంటే నేను తెగించానంటే మటుకు ఇంకెవరు తెగించారు, అంత పిచ్చలో తెగిస్తాను. బాబోయ్, నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఇది మెయిన్ పాయింట్. ఇది ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ సభలో మన కింద తిరుపతికి వెళ్ళారు కదా, బేసిక్గా ఆయన 2 చేతులు ఎత్తి అలా క్షమించండి అని చెప్పగా నాకే బాధ అనిపించింది, లిటరల్గా నాకు బాధ అనిపించింది. నేను వీడియోలో కూడా చెప్పా, అరే దట్స్ నాట్ నెససరీ పవన్ కళ్యాణ్ గారు, అట్లా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అట్లా చేతులు ఎత్తి దండం పెట్టాల్సిన అవసరం లేదు, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి అక్కడ ఉన్న అధికారుల మీద కావచ్చు, లేకపోతే టీటీడీ చైర్మన్ వీళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి, మీరు చేతులు ఎత్తి దండం పెట్టే అంత లైక్ ఇట్స్ నాట్ నెససరీ. నాకే ఇబ్బంది అనిపించింది, చిన్నప్పటి నుంచి చూస్తున్న ఇష్టపడిన వ్యక్తి అట్లా చెప్పేసరికి ఎంత ట్రాల్ చేసినా ఒక రకంగా ఉంటుంది. అయితే అప్పుడే అనుకున్నా నేను, మా అన్న అసలు ఇలా తగ్గడే, తొక్కి నారతేస్తాడే, ఎందుకని ఇట్లా చేతులు ఎత్తి దండం పెట్టాడని చెప్పని బాధ అనిపించిన మనసులో ఎక్కడో ఉంది, ఇది మా అన్న కాదు ఇట్లా చెప్పాడు అని. హట్ అయిపోయింది ఈగో. చూసారా ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, చెప్పరా నువ్వు? బాధ్యత అడిగాను, మీ ఓట్లు అడిగాను. అవును అడిగావు, మీ ఓట్లు అడిగాను, నేను అడిగావు. తిరుమల డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం. ప్రభుత్వంలో మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? మీరే చేస్తారు. ఆయన ఏ ఈఓ ఎలా నియమితం అవుతారు? నియమితం అవుతారు. ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే. మీరు అది ఎక్కడి నుంచి వచ్చిందో గెలుపు మీరిస్తే. అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను. మరి ఒకటే, ఎప్పుడు చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్ లో క్షమాపణలు చెప్పారు. మనం నేర్చుకోవాల్సింది. వాళ్ళు చేయకపోయినా 3 తరాల ముందు తప్పు చేసిన క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది, టిటిడి బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. చెప్పాడు ఆయన. బయట అయ్యా ఒకసారి వెనకమాల క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పులేదు, చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. ఏంటి సార్ అంత మాట అన్నాడు ఆయన? కరెక్ట్ కాదు కదా ఇది. అంత మాట అంటాడు మిమ్మల్ని? ఎవడబడితే ఆడ అడిగితే నేను క్షమాపణ చెప్పాలంటాడేంటి? నేను అందుకే నిన్నే చెప్పా, నిన్న వీడియోలో చెప్పా నేను, ఇతని మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు మీరు? ఆ చిన్న చిన్న జుజూబీ లాంటి పాపం ఆ చిన్న చిన్న అధికారుల్ని, చిన్న వ్యక్తుల్ని, వాళ్ళందరినీ, కానిస్టేబుల్ని వీళ్ళందరినీ చేయడం ఏంటి? అసలు ఆ పర్టికులర్ టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డులో ఉన్న చైర్మన్, ఈఓ వీళ్ళిద్దరినే కదా మీరు తీయాలి. వాళ్ళని తీయకుండా మీరు ఎవరిని తీసేసి ఏం చెప్దాం అనుకుంటున్నారు అని చెప్పాను. నిన్నే అడిగా. అస్సలు చెప్పడు బిఆర్ నాయుడు. ఒకవేళ చెప్పాడు అనుకోండి మంచి విషయమే, ఓకే. ఇక రెండోది, ఈ క్షమాపణ చెప్పడం ఏంటి సార్? మీరు ఏదైనా చెప్దాం అనుకుంటున్నారు, నేను మిమ్మల్ని ఫ్లోలో ఊకే ఆపుతున్నాను. ఆపొద్దురా అన్న మాట్లాడుతుంటే. చెప్పండి అన్న.
నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? అంతేగా, బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. నేను చాలా బాధ కలిగించేది. మాకు సంబంధం లేదంటే ఎట్లా? సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? అందుకని ఎందుకు నేను డాంపెన్ చేశాను, ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలంటే, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే చనిపోయిన 6 మంది మరి కుటుంబ సభ్యులు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ క్షమాపణలు చెప్పే కాన్సెప్ట్ ఏంటి ఇన్ ఫస్ట్ ప్లేస్? సరే, మీకు గిల్ట్ అనిపించింది, మీరు ఓపెన్గా ప్రజలకు క్షమాపణలు చెప్పారు, చూడంగానే బాధితులను చూడంగానే బాధ అనిపించుండొచ్చు మీకు, మీరు క్షమాపణలు చెప్పారు, బాగానే ఉంది. ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా లైక్ ఆయన టోన్ కూడా క్షమాపణలు చెప్పినట్టే మాట్లాడారు ఆయన. సో ఓకే, మీరు గిల్ట్ ఫీల్ అవుతున్నారు, అక్కడ దాకా బాగానే ఉంది. కానీ టీటీడీ ఈవో క్షమాపణలు చెప్పాలి, చైర్మన్ క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పడం ఏంటి? క్షమాపణలు చెప్తే ఏమైద్ది? ఒక రకంగా బిఆర్ నాయుడు చెప్పిందే కరెక్ట్గా, క్షమాపణలు చెప్తే ఏమైద్ది? మొత్తం పదవి నుంచి తీసిపడేయండి పవన్ కళ్యాణ్ గారు. 6 మనుషులు భక్తులు అక్కడికి వచ్చి చనిపోతే ఇప్పటిదాకా ఒక యాక్షన్ తీసుకోలేదు అతని మీద. క్షమాపణలు చెప్పడం ఏంటి? ఎవరికి కావాలి మీకు క్షమాపణలు? ఎవరికి కావాలి ఆడికి క్షమాపణలు? ఇవో క్షమాపణలు ఎవరికి కావాలి? క్షమాపణలు చెప్పడం ఏంటి? క్షమాపణలు చెప్పడం ఏంటి? రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే క్షమాపణలు చెప్పడమా? నిన్నంతా మీరు బాధ్యత తీసుకోవాలని ఇప్పుడు కూడా ఓకదంపుడు ఉపన్యాసం ఇస్తూ బాధ్యత తీసుకోవాలంటే క్షమాపణలు చెప్పడమా? ఎవరికి కావాలి క్షమాపణలు? నా అభిమాన నటుడైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మిమ్మల్ని అడుగుతున్నాం, ఎవరికి కావాలి క్షమాపణలు? తీయండి వాళ్ళని. ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ ప్రూవెన్ గిల్టీ, అంటే అంటిల్ ప్రూవెన్ గిల్టీ దే ఆర్ నాట్ కల్ప్రిట్స్ కదా అనుకుందాం కదా. అంటే వాళ్ళు తప్పు చేశారని ప్రూవ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు కేవలం నిందితుల కిందే ఉంటారు కదా. దే ఆర్ నాట్ అక్విటెడ్ కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి ఆ పొజిషన్ నుంచి రిలీవింగ్ ఇవ్వాలి. రిలీవ్ దెమ్ ఫ్రమ్ దర్ పొజిషన్స్. తీసేయండి వాళ్ళని ఆ పొజిషన్స్ నుంచి పక్కన తీసేయండి. ఎందుకు చేయలేకపోతున్నాం మనం అట్లా? ఎందుకంటే ఉన్నది బిఆర్ నాయుడు కాబట్టి. ఏంటి అది? సో పవన్ కళ్యాణ్ గారు ఈ ముచ్చట్లు చెప్పడం ఆపేసి, నేను లేస్తే మనిషిని కాదు, అదేంటది ఏంటి రాజా అన్నాడు, తొక్కి నారతీస్తా, ఈ తొక్కి నారతీస్తా, లేకపోతే నేను ఎంతకైనా తెగిస్తా, బాంబుల్ని పేల్చేయండి పర్లేదు, వద్దు, ఈ డైలాగులు వద్దు. మీరు యాక్షన్స్లో చేసి చూపించండి వాళ్ళని. ఆ పర్టికులర్ పొజిషన్స్ నుంచి రిలీవింగ్ ఇప్పించండి వాళ్ళకి. ఎస్పీలను బదలాయించి అసలు టీటీడీ బోర్డులో ఉన్న వాళ్ళు మీరు ఏం చేస్తున్నారని చెప్పకుండా జేఈఓ చేస్తే ఏం ప్రయోజనం? వీళ్ళు ఏం చేస్తారు? ఈఓ ఏం చేస్తున్నాడు? చైర్మన్ ఏం చేస్తున్నాడు? ప్లస్ నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తాడు అతను. ముందు ఆ సంగతి చూడండి సార్. మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా నేను ఇచ్చే సలహా అది. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకోటి, ఇలా అబద్ధాలు చెప్పొద్దు మీరు దయచేసి. ఏదో సభలోకి వచ్చిన ప్రతిసారి 2 లక్షల కోట్లని అబద్ధాలు చెప్పొద్దు. వ్యూవర్స్ మళ్ళీ చెప్తున్నా, కింద లింక్ పెడతామమ్మా, ఒకసారి ఆ లింక్ ఒకసారి చూసుకోండి. అండ్ ఇందాక చెప్పింది కూడా చెప్పాను కదా, పాత ప్రభుత్వం ఏమీ నిద్రపోవట్లేదు. అండ్ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు చేసినా చేయకపోయినా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ వస్తూనే ఉంటాయి, ప్రతి రాష్ట్రానికి పంపిస్తూనే ఉంటారు. వాళ్ళు పంపించిన ఫండ్స్కి సంబంధించి యూటిలైజేషన్ జరుగుతూనే ఉండాలి. జరగకపోతే కేంద్ర ప్రభుత్వం తోముతుంది. కాబట్టి అక్కడ ఉన్నది ఏ ప్రభుత్వం అయినా సరే వీళ్ళు చేస్తారు. వీళ్ళు ఏదో కొత్తగా మమ్మల్ని ఓడబడుస్తున్నాం అన్నట్టు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము ఇలాగే ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.